హైదరాబాద్ కే తలమానికంగా ఉండే హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న షేర్లింగంపల్లి మండలం ఖానామెట్లో నాలాలు కబ్జాకు గురయ్యాయి. ఒకప్పుడు విశాలంగా ఉండే నాలాలు కబ్జాల కారణంగా కుచించుకుపోయి ఇరుకుగా మారిపోయాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అనేక చెరువులు కబ్జాలకు గురైనాయి. అనేక చెరువులే కాదు, చెరువుల్లోకి వెళ్ళాల్సిన నీళ్ళను కూడా డైవర్ట్ చేసేసి ఆ నీళ్ళను పోకుండా చేయటం, ఆ తర్వాత నాలాలు కూడా కబ్జాలకు గురైపోయినాయి. ఇప్పుడు మనం షేర్లింగంపల్లి మండలం ఖానామెట్టి ఏరియాలోనో, ఈ ఖానామెట్టి ఏరియాలో చూడొచ్చు నాలా ఏ విధంగా కబ్జాలు గురైంది. అక్కడే ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉందో ఒకసారి చూపించచ్చు. అటు సైడ్ నుంచి ఎంత విశాలంగా ఉన్న నాలా ఆ విధంగా నీళ్లు రావడానికి పైనుంచి వచ్చేట వరద కావచ్చు, సిటీ నుంచి వచ్చేట వరద, మురికి నీళ్ళు ఇవన్నీ అటు నుంచి వస్తాయి, ఆ చెరువులోకి వెళ్తుంటాయి. చెరువులో నుంచి బయటకు వస్తుంటాయి తూములు. అవన్నీ తూములు చెరువులు కబ్జాలకు గురి కావటం, ఆ తర్వాత ఈ విధంగా వాటర్ను కూడా చెరువులోకి వచ్చే నీళ్ళను కూడా డైవర్ట్ చేయటం, ఆ తర్వాత చెరువులు కబ్జా చేయటం, దాంతోపాటు నాలాలను కూడా కబ్జా చేయటం, నాలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కావచ్చు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇట్లా కబ్జాలకు గురి కావటం ఇవన్నీ చూడొచ్చు. ఇటు సైడ్ నుంచి అక్కడ విశాలంగా వస్తున్నటువంటి నాలా అటు నుంచి ఎంత పెద్దగా ఉందో నీళ్ళన్నీ ఆ విధంగా వస్తున్నాయి, అక్కడి నుంచి అలా వస్తాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఎంత చిన్న ఇరుకుగా మారిందో చూడొచ్చు. ఇక్కడ ఇలా చూడొచ్చు, చాలా తక్కువ ఇరుకుగా మారిపోయింది. మరి నీళ్లు భారీ వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి ఇప్పుడు ఈ ఎండాకాలంలోనే పరిస్థితి, జూన్ మొదటి వారంలో పెద్దగా వర్షాలు లేని సమయంలోనే ఈ విధంగా వెళ్తున్నాయి. మరి భారీ వర్షాలు వస్తే ఈ నీళ్ళన్నీ నిండిపోయి ఇందులో పట్టకుండా ఆ పైన రోడ్ల మీద వెళ్తాయి. అంటే రోడ్లు కూడా కబ్జా చేశారు. ఇది ఈ ఏరియాలో ఖానామెట్టి ఏరియాలో గురుకుల్ ట్రస్ట్ సొసైటీ వాళ్ళు, అంటే గురుకుల్ ట్రస్ట్ లేఅవుట్ వేసింది, 1983 వేసింది ఇది. అందులో ప్లాట్లతో పాటు, ఇందులో కొన్ని ప్లాట్లతో పాటు ఈ రహదారులను కూడా కబ్జా చేసింది. ఇట్లా ఈ రోడ్డు చూపించవచ్చు. ఈ విధంగా ఈ నాలా కబ్జాలకు గురైపోయింది. దాంతోపాటు ఈ మురికి కాలాలు కబ్జాలకు గురైనాయి. దాంతోపాటు కొన్ని ప్లాట్లు లేఅవుట్లు కూడా కబ్జా గురి, రోడ్లు వేసేసారు. నాలాల పక్కన నాలాలు మొత్తం కబ్జా చేసేసి రోడ్లు వేయటం, రోడ్ల పక్కన కబ్జా చేయటం, దీంతో రోడ్లు కబ్జా చేయటం, దాంతోపాటు కొన్ని ప్లాట్లు కూడా కబ్జా చేసినట్టు తెలుస్తుంది. ఈ విధంగా దాంతో నీళ్లు పోవటం ఇబ్బందిగా అవుతుంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు నాలా అయినా చెరువైనా డోంట్ కేర్ అన్నట్లు కేటగాళ్లు రెచ్చిపోతుండటంతో నాలాల పరిస్థితి దారుణంగా మారిపోయింది ఈ మహానగరంలో. అక్కడ చూసినాం కదా ఆ విధంగా నాలా ఎట్లా కబ్జాకు గురైందో, అంటే ఈ విధంగా ఇరుకుగా అయిపోయింది. మొత్తం ఒక చిన్న మురికి కాలంలాగా మార్చేశారు. అందులోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. భారీ వర్షాలు వచ్చినట్టు సమయంలో అందులో నీళ్లు పట్టనట్టుగా పరిస్థితి, అంటే నీళ్లు సరిపోకపోవడంతో వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ కాలనీ వాసులు కూడా హైడ్రాకు కంప్లైంట్ చేశారు. హైడ్రా కూడా దీని మీద ఫోకస్ పెట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సమాచారం ఇవ్వడంతో, ఫిర్యాదు చేయడంతో దీని మీద ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత కూలుస్తారా మరి తీస్తారా ఇవన్నీ చూడొచ్చు. ఇవంతా రోడ్లన్నీ నీలమయం అయిపోతాయి. ఎప్పుడైనా భారీ వర్షం వస్తే ఈ రోడ్లంతా నీలమయం అయిపోతుంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది. దాంతోపాటు చూడొచ్చు, ఇప్పుడు మనం ఇది కనిపిస్తున్నది ఇది గోడ అనుకుంటారు, ఇది గోడ కాదు. గోడ కింద ఉన్నటువంటి రహస్యాన్ని కూడా చూపిస్తాను. ఇక కింద చూడొచ్చు. ఒకసారి కెమెరామెన్ గారు కింద చూపించండి. ఇది ఈ కింద చిన్న ఓళ్ళకి కనపడుతుంది. ఇది అది ఇప్పుడు మనం గోడల నుంచి గోడ కింద ఎంత దగ్గరికి వచ్చేసారో చూడొచ్చు. నాలా మొత్తం ఈ విధంగా అక్కడ చిన్నగా అయిపోయింది, ఆ పైన పెద్దగా ఉంది, మధ్యలో చిన్నగా, మళ్ళీ ఇక్కడ పెద్దగా. ఇటు నుంచి వచ్చే నీళ్ళు, అటు నుంచి వచ్చే నీళ్ళు, ఈ వరద ప్రవాహం అంతా ఇందులోకి వెళ్ళిపోవాలన్నట్టు. దీంతో ఇటువైపు అటువైపు నాలా ఒకప్పుడు పెద్దగా ఉండేది. దీంతో ఈ చెరువు పైన ఉంటుంది, తుమ్మిడి కుంట చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి పైనుంచి వరద వస్తుంది. ఆ వరద అంతా ఇక్కడికి వెళ్ళాల్సింది. అటు సైడ్ నుంచి తూములు తీస్తారు, ఇటు సైడ్ నుంచి మత్తడి ఉంటుంది. మత్తడి నీళ్ళు, తూము నీళ్ళు బయటకు వస్తాయి. జనరల్గా ఏ చెరువుకైనా ఓ పక్క తూము ఉంటుంది, ఓ పక్క మత్తడి ఉంటుంది. మత్తడి తూము ఎక్కువ నీళ్ళు అయినప్పుడు మత్తడి పోస్తుంది. ఆ తర్వాత మరీ ఎక్కువ అయితే తూములు కూడా వదులుతారు. దాంతో ఆ నీళ్ళన్నీ ఈ విధంగా వెళ్ళాలి. పెద్దగా ఉండేది ఒకప్పుడు ఆ విధంగా. అయితే చెరువులోకి వచ్చే నీళ్ళని డైవర్ట్ చేసి ఎప్పటికప్పుడు పంపిస్తడం అయితే, దీంతోపాటు ఈ విధంగా నాలాలు కావచ్చు, ఈ విధంగా కాలువలు కావచ్చు, వీటన్నిటిని కబ్జా చేసి నిర్మాణాలు చేయడంతో వర్షాలు వచ్చిన సమయంలో నాలాలన్నీ కబ్జాలు చేయడంతో ఈ విధంగా ఇబ్బంది కలుగుతుంది. హైదరాబాద్లో చాలా చోట్ల ఇదే విధంగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వందల చెరువులు కబ్జాలకు గురైపోయినాయి. కొన్ని చెరువులు కనిపించినట్టుగా పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత చెరువులతో పాటు చెరువుల నుంచి వచ్చిన నీళ్లు, నాలాలు కూడా ఈ విధంగా కబ్జాలకు గురైపోయినాయని చెప్పుకోవచ్చు. దాంతో హైడ్రా కమిషనర్కు విపరీతమైనట్టుగా ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం రానే వచ్చింది కాబట్టి దాంతో చాలామంది జనాలు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మరి హైడ్రా కమిషనర్ ఈ ఖానామెట్టి ఏరియాలో ఉన్నటువంటి ఈ ఏరియాలో నాలాలు కావచ్చు వీటన్నిటిని పునరుద్ధరిస్తారా, మరి గతంలో ఉన్నట్టు చేస్తారా ఏందనేది కూడా చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు.